తరఫున బీసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకమై ఒక తాటిపై ఉండి ఈ రిజర్వేషన్ సాధించేంత వరకు వదిలిపెట్టకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను తెలియజేస్తున్నా. ఇది బోగస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ బోగస్ అని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు, చేసిన దాంట్లో కూడా చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇది ఎన్నికల ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల ముందర ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్ప ఇది ఈ హామీ అనేది నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి బీసీలు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తారు. బ్రహ్మాండంగా బీసీలను ఇలా మంచి అన్ని పొజిషన్లలో తీసుకొచ్చింది, మంచి డెవలప్ చేసింది అంటే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా కడుపు నిండా ఒక తండ్రిగా ఒక అందరినీ చూసుకున్నటువంటి సందర్భం కేసీఆర్. ఇలా బీసీలకు పట్ల టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. ఇక దొంగది పార్టీ దొంగ రేవంత్ రెడ్డి ఒక దొంగ. ఈయన ఏడ చేస్తాడండి? ఎందుకు ఈయన దొంగ? దాంట్లో చిత్తశుద్ధి అనేది రేవంత్ రెడ్డికి జీవితంలో ఉండదండి. ఇవాళ ఇక్కడ మేము బీసీ ధర్నాకు వచ్చాము. నేను అది అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్. ఇవాళ మనం ప్రభుత్వం తరఫున చూస్తున్నాము బీసీలకు ఎలా న్యాయం చేస్తున్నారో అన్యాయం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఏదో స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టమంటే దాన్ని బీసీ రిజర్వేషన్ ముంగడు తీసుకొచ్చి దానికి 42% చేస్తామని చెప్పారు. కానీ ఫస్ట్ అమలు చేసి ఎలక్షన్లకు వెళ్ళాలి. కాబట్టి మీరు ఎలక్షన్లకు వెళ్ళొద్దు. ఈ 42% ఎలక్షన్ పెట్టినాకనే మీరు ఎలక్షన్లకు స్థానిక సంస్థ ఎలక్షన్ ముంగడు పోవాలని మేము ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాము. అలాగే మా ప్రభుత్వం కూడా చాలా మంది ఉన్నప్పుడు మేము చాలా బీసీల కోసం చేశాము. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్ళు దుకాణాలు కానీ అన్ని వృత్తులకు కుల వృత్తులకు కానీ అందరికి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే కూడా బీసీ కుల వృత్తులకు ఎంతమంది కుల వృత్తులు ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలుగా మంగళి కానీ చాకలి కానీ అందరు కూడా సాయం చేయడం జరిగింది. ₹1,00,000 అయినా కూడా మనం సాయం చేయడం జరిగింది. వాళ్ళు ఏదో ఒక జీవనోపాధి పొందాలని. కానీ ఈ ప్రభుత్వం ఇవన్నీ ఏం చేయకుండా కావాలని బీసీ రిజర్వేషన్ అని చెప్పి టైంపాస్ చేయడం ఏదైనా ప్రజలకు చెప్పి ఈ తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెడుతుంది, అక్కడ అమలు కాలేదని చెప్తుంది. అలా కాకుండా మీరు ఖచ్చితంగా అమలు చేయాలి. ఇలా మీరు అక్కడికి వెళ్ళారు మనకచర్ల గురించి, అలాగే బీసీ రిజర్వేషన్ కూడా మాట్లాడాలి. మీరు అక్కడ కూడా మాట్లాడి బీసీ రిజర్వేషన్ చేస్తేనే మేము అమలు చేస్తేనే మేము ఒప్పుకుంటాం. బీసీలకు చాలా విధ అన్యాయం జరుగుతుంది. మాకు బీసీ రిజర్వేషన్ అమలుపరిచి దాని మీద స్థానిక సంస్థల రిజర్వేషన్ కోర్టు ద్వారా మాకు రిజర్వేషన్ కల్పించాలి. అట్లయితేనే మాకు బీసీలకు అన్ని కులాల సంపన్న వర్గాలకు మాకు న్యాయం జరుగుతుంది. ఏదో అడావుడిగా ఏదో మంత్రివర్గ విస్తరణ చేసి ఏదో జనాలను మభ్యపెట్టడం కొరకు దాంట్లో మేము 47% ఇస్తామని అంటాను. కానీ అది లోపాయకరంగా ఏదో జరుగుతుంది. మాకు ఖచ్చితంగా మాకు కేంద్రం నుంచి 42% రిజర్వేషన్ అమలై మాకు జీవోపరంగా వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాము. ఇక్కడ అన్ని ఏదో లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి రేవంత్ రెడ్డి అన్ని ఏదో జిమ్మిక్కులు చేస్తుండని మాకు జనానికి మాకు బీసీలకైనా అందరికి అర్థమవుతుంది. బీసీలను ఇప్పటి వరకు చాలా విధాల అన్యాయం చేశారు. ఏ ఒక్క కార్పొరేషన్లో కూడా బీసీలకు తగిన న్యాయం చేయలేకపోతాడు రేవంత్ రెడ్డి. ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊర్లలోకి పోతే తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. అన్ని 420 హామీలు ఇచ్చి అన్ని మన తగరాని హామీలన్నీ ఇచ్చి దాన్ని నిరూపించుకోలేకపోతుండు. ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టలేకపోతాడు. ఇవన్నీ బూటక హామీలని జనానికి తెలిసి దాన్ని ప్రతి ఒక్క సర్వే చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే పరిస్థితులు లేదు స్థానిక ఎలక్షన్లో. అందుకే ఏదో ఒక పబ్బం గడుపుకుంటూ ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల సర్పంచ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతుండ్రు. కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ట్రాక్టర్లకు కానీ డీజిల్ పోసి వాటికి నడిపే పరిస్థితి లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యదర్శులు ప్రభుత్వ అధికారుల పెత్తనం చెలాయిస్తున్నారు. సర్పంచ్గిరి వస్తే ఊళ్ళో ప్రతి ఒక్క జనానికి న్యాయం జరుగుతుంది. అందరికీ తగిన విధంగా సంతోషంగా జనాలు ఉంటారు. ప్రతి గ్రామాన కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తా ఉంటాయి, ఉచిత బియ్యం వస్తా ఉంటాయి, కరెంట్ వస్తా ఉన్నది, మహిళలకు ఉచితంగా పల్లె కూడా బస్సు వస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే మేము అందరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఊరికొక 2కో 3కో ఇస్తారు. దాంట్లో ఆధార్ కార్డు కావాలని ఏదో లింకులు పెట్టి అన్ని రిజెక్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా ఇంతవరకు బేస్మెంట్ కట్టి పిల్లర్ లేచిన వాళ్ళకి కూడా కనీసం రూపాయి ఇవ్వాలి. ఏంటంటే ఎలక్షన్ల గురించి మభ్య పెడతారు. ప్రతి ఒక్క విలేజ్ పైన ఎక్కడ చూసినా ఒక్కరికి కూడా బిల్లు రాలే, ఏం చేయలే. ప్రస్తుతానికి మా ఊళ్ళో కూడా స్టాప్ లెవెల్ వచ్చినాయి. అయినా కనీసం వాళ్ళు ₹1 కూడా ఇచ్చిన దాఖలా లేదు. ఇట్లా
అంటే స్థానిక ఎన్నికలు ఉద్దేశించుకొని కాస్తంత మగ్గు పెట్టడం తప్పించి ఏం లేదు. ఇప్పుడు రైతు బంధు కూడా 2 టర్ముల మోసం చేసి ఇవ్వలేదు. అప్పుడు ఎలక్షన్ల ముందు మొన్ననే ఇచ్చిండు, ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇచ్చిండు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముందు ఇట్నే ఇచ్చిండు, మభ్య పెట్టిండు, 2 టర్ములు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అంతే, కనీసం రైతు బీమా కూడా అమలు కావట్లేదు. బీసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకమై ఒక తాటిపై ఉండి ఈ రిజర్వేషన్ సాధించేంత వరకు వదిలిపెట్టకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను తెలియజేస్తున్నా. ఇది బోగస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ బోగస్ అని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు, చేసిన దాంట్లో కూడా చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇది ఎన్నికల ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల ముందర ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్ప ఇది ఈ హామీ అనేది నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి బీసీలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తారు. బ్రహ్మాండంగా బీసీలను ఎలా మంచి అన్ని పొజిషన్లలో తీసుకొచ్చింది, మంచి డెవలప్ చేసింది అంటే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా కడుపు నిండా ఒక తండ్రిగా ఒక అందరినీ చూసుకున్నటువంటి సందర్భం కేసీఆర్. ఇలా బీసీలకు పట్ల టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. ఇక దొంగది పార్టీ దొంగ రేవంత్ రెడ్డి ఒక దొంగ. ఈయన ఏడ చేస్తాడండి, ఎందుకు ఈయన దొంగ. దాంట్లో చిత్తశుద్ధి అనేది రేవంత్ రెడ్డికి జీవితంలో ఉండదండి. ఇవాళ ఇక్కడ మేము బీసీ ధర్నాకు వచ్చాము. నేను అది అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్. ఇవాళ మనం ప్రభుత్వం తరఫున చూస్తున్నాము, బీసీలకు ఎలా న్యాయం చేస్తున్నారో అన్యాయం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఏదో స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టమంటే దాన్ని బీసీ రిజర్వేషన్ ముంగడు తీసుకొచ్చి దానికి 42% చేస్తామని చెప్పారు. కానీ ఫస్ట్ అమలు చేసి ఎలక్షన్లకు వెళ్ళాలి. కాబట్టి మీరు ఎలక్షన్లకు వెళ్ళొద్దు. ఈ 42% ఎలక్షన్ పెట్టినాకనే మీరు ఎలక్షన్లకు స్థానిక సంస్థ ఎలక్షన్ ముంగడు పోవాలని మేము ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాము. అలాగే మా ప్రభుత్వం కూడా చాలా మంది అప్పుడు మేము చాలా బీసీల కోసం చేశాము. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్ళు దుకాణాలు కానీ అన్ని వృత్తులకు కుల వృత్తులకు కానీ అందరికి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే కూడా బీసీ కుల వృత్తులకు ఎంతమంది కుల వృత్తులు ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలుగా మంగలి కానీ చాకలి కానీ అందరు కూడా సాయం చేయడం జరిగింది. ₹1,00,000 అయినా కూడా మనం సాయం చేయడం జరిగింది, వాళ్ళు ఏదో ఒక జీవనోపాధి పొందాలని. కానీ ఈ ప్రభుత్వం ఇవన్నీ ఏం చేయకుండా కావాలని బీసీ రిజర్వేషన్ అని చెప్పి టైం పాస్ చేయడం, ఏదైనా ప్రజలకు చెప్పి ఈ తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెడుతుంది, అక్కడ అమలు కాలేదని చెప్తుంది. అలా కాకుండా మీరు ఖచ్చితంగా అమలు చేయాలి. ఇలా మీరు అక్కడికి వెళ్ళారు మనకచర్ల గురించి, అలాగే బీసీ రిజర్వేషన్ కూడా మాట్లాడాలి. మీరు అక్కడ కూడా మాట్లాడి బీసీ రిజర్వేషన్ చేస్తేనే మేము అమలు చేస్తేనే మేము ఒప్పుకుంటాం. బీసీలకు చాలా విధ అన్యాయం జరుగుతుంది. మాకు బీసీ రిజర్వేషన్ అమలు పరిచి దాని మీద స్థానిక సంస్థల రిజర్వేషన్ కోర్టు ద్వారా మాకు రిజర్వేషన్ కల్పించాలి. అట్లయితేనే మాకు బీసీలకు అన్ని కులాల సంపన్న వర్గాలకు మాకు న్యాయం జరుగుతుంది. ఏదో అడావుడిగా ఏదో మంత్రివర్గ విస్తరణ చేసి ఏదో జనాలను మభ్యపెట్టడం కొరకు దాంట్లో మేము 47% ఇస్తామని అంటాను, కానీ అది లోపాయకరంగా ఏదో జరుగుతుంది. మాకు ఖచ్చితంగా మాకు కేంద్రం నుంచి 42% రిజర్వేషన్ అమలై మాకు జీవపరంగా వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాము. ఇక్కడ అన్ని ఏదో లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి రేవంత్ రెడ్డి అన్ని ఏదో జిమ్మిక్కులు చేస్తుండని మాకు జనానికి మాకు బీసీలకైనా అందరికి అర్థమవుతుంది. బీసీలను ఇప్పటి వరకు చాలా విధాల అన్యాయం చేశారు. ఏ ఒక్క కార్పొరేషన్లో కూడా బీసీలకు తగిన న్యాయం చేయలేకపోతాడు రేవంత్ రెడ్డి. ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊర్లలోకి పోతే తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. అన్ని 420 హామీలు ఇచ్చి అన్ని మన తగరాని హామీలన్నీ ఇచ్చి దాన్ని నిరూపించుకోలేకపోతుండు. ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టలేకపోతాడు. ఇవన్నీ బూటక హామీలని జనానికి తెలిసి దాన్ని ప్రతి ఒక్క సర్వే చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే పరిస్థితులు లేదు స్థానిక ఎలక్షన్లో. అందుకే ఏదో ఒక పబ్బం గడుపుకుంటూ ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల సర్పంచ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతుండ్రు. కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ట్రాక్టర్లకు కానీ డీజిల్ పోసి వాటికి నడిపే పరిస్థితి లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యదర్శులు ప్రభుత్వ అధికారుల పెత్తనం చెలాయిస్తున్నారు. సర్పంచ్కి వస్తే ఊళ్ళో ప్రతి ఒక్క జనానికి న్యాయం జరుగుతుంది. అందరికీ తగిన విధంగా సంతోషంగా జనాలు ఉంటారు. ప్రతి గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తా ఉంటాయి, ఉచిత బియ్యం వస్తా ఉంటాయి, కరెంట్ వస్తా ఉన్నది, మహిళలకు ఉచితంగా పల్లె కూడా బస్సు వస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే మేము అందరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఊరికొక 2కో 3కో ఇస్తారు. దాంట్లో ఆధార్ కార్డు కావాలని ఏదో లింకులు పెట్టి అన్ని రిజెక్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా ఇంతవరకు బేస్మెంట్ కట్టి పిల్లర్ లేచిన వాళ్ళకి కూడా కనీసం రూపాయి ఇవ్వాలి. ఏంటంటే ఎలక్షన్ల గురించి మభ్య పెడతారు. ప్రతి ఒక్క విలేజ్ పైన ఎక్కడ చూసినా
ఒక్కరికి కూడా బిల్లు రాలే, ఏం చేయలే. ప్రస్తుతానికి మా ఊళ్ళో కూడా స్టాప్ లెవెల్ వచ్చినాయి, అయినా కనీసం వాళ్ళ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలా లేదు. ఇట్లా స్థానిక ఎన్నికలు ఉద్దేశించుకొని కాస్త మగ్గు పెట్టడం తప్పించి ఏం లేదు. ఇప్పుడు రైతు బంధు కూడా 2 టర్ముల మోసం చేసి ఇవ్వలేదు. అప్పుడు ఎలక్షన్ల ముందు మొన్ననే ఇచ్చిండు, ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇచ్చిండు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముందు ఇట్నే ఇచ్చిండు, మభ్య పెట్టిండు, 2 టర్ములు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అంతే, కనీసం రైతు బీమా కూడా అమలు కావట్లేదు.